ఏషియన్ స్టోన్ ఫ్లేక్స్. ఇంకా 3 డైరెక్టర్స్ ఉన్నారు. మా రెస్టారెంట్ ఫస్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్ ఆర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. అండ్ సెకండ్ స్పెషాలిటీ వచ్చేసి లావా స్టోన్ కాన్సెప్ట్. దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ లావా స్టోన్ కాన్సెప్ట్. సో మేము ఈ కాన్సెప్ట్ 1 year బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసాము. చాలా బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. అండ్ ఇప్పుడు మేము 3 branches ఓపెన్ చేసాం హైదరాబాద్లో. And in Bangalore, we have 2 branches and 2 more branches are going to come. Okay. And what is the lava stone? How healthy it is? మనకి ఏన్షియన్ టైమ్స్లో అంటే స్టోన్ కాన్సెప్ట్లో కుక్ చేసేవాళ్ళు కదా. సో మేము మళ్ళీ ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఇప్పుడు మేము బయట నుంచి ఇంపోర్ట్ చేసాము స్టోన్. 90% లోపల పెద్ద స్టోన్ పైన కుక్ అయిపోతుంది. లేటర్ ఆ 10% టేబుల్ పైన అంటే కస్టమర్కి వచ్చాక కుక్ అవుతుంది అనమాట. సో వాళ్ళు హ్యాపీగా టెండర్నెస్ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, హాట్గా సర్వ్ చేసుకొని తినవచ్చు. Okay. When it comes to dishes, how many dishes do you have? We have around 100 items. We have plenty of desserts, non-veg items ఉన్నాయి. వెజ్ కూడా నార్మల్లీ అందరికీ వెజ్ కొంచెం తక్కువ ఉన్నాయని ఫీల్ అవుతారు. బట్ మా దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వెజిటేరియన్. సో అంబియన్స్ వచ్చేసి మేము కలర్ఫుల్గా లైవ్లీగా ఉండాలి అని డిజైన్ చేసాము. పీపుల్ అంటే వెనెవర్ దే కమ్ దే షుడ్ బి సెలబ్రేషన్ మూడ్, హ్యాపీగా ఉండాలి. అండ్ లైవ్ మ్యూజిక్ కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము. సో హ్యాపీగా మ్యూజిక్ వింటూ కలర్ఫుల్గా అలా తినేసి వెళ్ళొచ్చు. అండ్ మాకు సెలబ్రేషన్ కౌంటర్ కూడా ఉంది. మా స్పెషాలిటీ వచ్చేసి వాళ్ళు బర్త్డేస్ కానివ్వండి, యానివర్సరీస్ ఏదైనా వాళ్ళు హ్యాపీగా ఇక్కడే స్టేజ్ ఉంది, అన్నీ మేమే అరేంజ్ చేస్తాము, కేక్ ఇస్తాము, అన్నీ ఇచ్చేసి దే కెన్ సెలబ్రేట్ హ్యాపీలీ హియర్. అండ్ కిడ్స్ ఇంకొక స్పెషాలిటీ మా దాంట్లో ఏంటంటే కిడ్స్ కౌంటర్. దే హ్యావ్ దేర్ ఓన్ రెసిపీస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ మెనూ. సో వాళ్ళు హ్యాపీగా అన్ని చైర్స్ టేబుల్స్ అన్నీ ఉంటాయి, మంచిగా క్రెచ్కి వెళ్ళినట్టు ఉంటుంది. దే హ్యావ్ మంచి పెయింటింగ్స్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని వాళ్ళు కూడా తినవచ్చు. ఈరోజు నేను ఏఎస్ఎఫ్ అనేటువంటి రెస్టారెంట్ రావడం జరిగింది. మరి ఈ యొక్క రెస్టారెంట్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంది. హరణి గారు మాకు తెలిసినటువంటి మా సోదరుల ద్వారా ఈరోజు మేడం మా రెస్టారెంట్కి వస్తే బాగుంటుంది అని చెప్పడం. జనరల్గా నేను ఎప్పుడు రెస్టారెంట్ ఏదన్నా అంటే తప్పదు అనుకున్నప్పుడు లేదా ఇట్లా మంచి కార్యక్రమాలపై కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ ఓనర్స్ మేనేజ్మెంట్ వారు చేయడం జరిగింది. ముఖ్యంగా హరణి గారి ఆధ్వర్యంలో మన అమన్ వేదిక నుంచి ఒక 60 మెంబర్స్ 60 స్టూడెంట్స్ ఆర్ఫనైజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు వారికి డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. మరి అందరికీ వాళ్ళకు నచ్చింది, మన ఆర్ఫనైజ్ పిల్లలందరికీ నచ్చిన ఫుడ్ను ఈ యొక్క ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ వాళ్ళు అందించడం జరిగింది. వారితో పాటు పిల్లలతో పాటు మేము కూడా ఈ యొక్క రెస్టారెంట్లో మాకు నచ్చిన ఐటమ్స్ కూడా మేము తిన్నాం. పిల్లల్ని కూడా అడిగినప్పుడు మాకు నచ్చింది మేము తిన్నాం మేడం, ఇవాళ అంటే కడుపు నిండా తిన్నాం, నచ్చినవి అన్నీ తిన్నాం, తెలిసింది తెలియంది అంటే వాళ్ళు గతంలో ఎప్పుడు తిని ఉండేటటువంటి అనేక ఐటమ్స్ కూడా హరణి గారు మరి వారికి వడ్డించినందుకు చాలా సంతోషం. పిల్లలకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి, మనం పలానా హోటల్లో పలానా ఐటమ్స్ తినాలా, లేదా పలానా కర్రీ తినాలా, పలానా బిర్యానీ తినాలని. అది మనలాంటి అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం. కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అడ్వాన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు అలానే మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో మంచి చట్టాలు ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా షెల్టర్స్ ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చాలా చోట్ల ఏర్పాటు చేసినాం. ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అమనేజ్ అర్పణ్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి గురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె ఒక పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క
అర్బన్ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క హాస్టల్ నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బిడియము మాకు ఈ అవకాశాలు ఉంటారు. కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని ఒక అమ్మలాగా ఇక్కడికి ఆహ్వానించి హక్కున చేర్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా బ్యాగ్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఇస్తున్నందుకు హరిణి గారిని అభినందిస్తూ ఉన్నాను. మనలో ఒక మంచితనం ఉండాలి. మంచితనమే ఎప్పుడైనా ఈ సమాజానికి ఉపయోగపడుతుంది తప్ప అహంకారము లేదా స్వార్థము, ఇతరులను ఎవరిని కూడా లెక్క చేయలేనితనము, ఇలాంటి ఏది కూడా మనకు అంత శోభనిచ్చేది కాదు, అంత గొప్పది కాదు. ఇలాంటి సింపుల్గా మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మన ఎక్కడైతే పేదరికం ఉందో కష్టాలు ఉన్నాయో వాళ్ళకి దగ్గరగా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ హృదయాలలో నిలిచిపోతారు. సమాజం కూడా గుర్తుపెట్టుకుంటుంది. సో ఈరోజు హరిణి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తాను.